ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? క్రిస్మస్ సందడిలో హడావుల్లో ఉన్నట్టున్నారు కదా. అయినా మీరు క్రిస్మస్ సందడి ఉండొచ్చు, కానీ దేవునితో ఆత్మీయత మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఉదయకాలం 5 నుంచి 6 అందరూ ఆరాధన అటెండ్ అవుతున్నారా? దేవునితో చక్కటి ఆత్మీయ బంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఈ దినం దేవుని వాగ్దానం, ఆత్మీయ మీ స్థితిగతులను మార్చగలిగిన దేవుని గట్టిగా పట్టుకొని ఉండండి. ఎక్కడ మీరు బలహీనలు కావద్దు, ఫలహీనలు కావద్దు. ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఇంకా యేసయ్యను మీ రక్షకుడికి అంగీకరించిన వారు, ఇదే రక్షణ దినం. ఈ క్రిస్మస్ అద్భుతం ఏంటంటే నీ హృదయంలో క్రీస్తు జన్మించడమే క్రిస్మస్. కాబట్టి చక్కటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే రక్షకుడు ప్రభువు మీలో ఉంటాడు. క్రీస్తు మీలో ఉంటే పరలోకం నిత్య జీవం ఉంటుంది. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, ప్రభుతో గడపండి, ప్రభువుని హృదయంలో చేర్చుకోండి. అప్పులు, ఆర్థిక, మానసిక కోర్టు కేసు ఏ విషయంలో దిగులు పడకండి. దేవుడే మీ జీవితాన్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే మన పక్షముగా వ్యాజ్యమాడి యుద్ధం చేస్తాడు, న్యాయం తీరుస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం మనందరం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి. దేవుని బిడ్డలకి ఉత్సాహధ్వని, జయధ్వని. ఎందుకు? దేవుడు మన పాప పరిహారార్థం ఆల్రెడీ ఇచ్చేశాడు. కాబట్టి రక్షకుని కలిగి ఉన్నవారు, దేవుణ్ణి కలిగి ఉన్నవారు సంతోషం, ఆనందం. నీ జీవితంలో జయధ్వని ఏమైతుందో తెలుసా? జయము నీ కుటుంబంపై ఉంది, జయము నీ బిడ్డపై ఉంది, జయము నీ పోరాటంపై ఉంది. జయము ఎందుకంటే జయధ్వని, ఉత్సాహధ్వని, జయధ్వని అంతే కదండి. దేవుణ్ణి నమ్మిన మనకి అటువంటి అద్భుతమైన కృప చూపబోతున్నాడు దేవుడు. ఈ ఉదయకాలం ఎంతమంది చూస్తున్నారో దేవుని ప్రజలు తప్పిపోయి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మరలా ఆయన చేర్చుకోవడం ఉత్సాహధ్వని, జయధ్వని. అందుకని నీకు జయము కలుగజేసి ఉత్సాహం కలుగజేసేదని వింటున్నారా? ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నువ్వు ఏ ధ్వని వినబోతున్నాడు? జయధ్వని. నీకు జయమును కలుగజేసి ఉత్సాహముతో నింపేదని ఈరోజు వాగ్దానం. అందరు చెప్పండి, నీకు జయము కలుగజేసి ఉత్సాహముతో నింపేదను. ఇంకంతకంటే ఏం కావాలి? ప్రభు ఆత్మ నీకు నాకు తోడుగా ఉండి నీ ప్రతి భారముని విడిపించి నిన్ను ఒక నూతన కృపగా, నూతన బలముతో నింపి దేవుడు నడిపించబోతుంది. ఏ విషయంలో బలహీనలు కాకండి. ప్రార్థనే మన బలం, దేవుడే మన ఆధారం. అటు ప్రార్థన చేసుకుందాం, దేవునికి థ్యాంక్స్ చెప్పి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, శాపములో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, పోరాటాలు ఉన్న వారికి విడుదల, కృంగిన వారిని లేవనెత్తునాయన, తప్పిపోయిన వారిని తిరిగి నీ వద్దకు నడిపించు. ఏ దేశంలో మా ప్రియులు చూసిన వారు ఉన్న దేశంలో విడుదలని, సమాధానాన్ని మేము ప్రకటిస్తూ రక్షణ శుభములు వారికి కలుగును గాక. వారి దేశం రక్షించబడాలి. భారతదేశాన్ని రక్షించండి, భారతదేశ ప్రజల్ని రక్షణలోకి నడిపించండి. మా దేశంలో అపవాది క్రియలు, రోగ, వ్యాధి, బంధకములు తొలగిపోవాలి. అత్యాచారాలు, ఆత్మ దోపిడీలు, దొంగతనాలు అనే భారభరితమైన ఆ భయంకరమైన పాపస్థితి నుంచి మా ప్రియులు విడుదల పొందాలి. అంతేకాక తండ్రి, సేవకురాళ్ళు, వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి. ఎవరైనా దైవజనులు సిక్కుంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఎవరికైనా గాయం ఉంటే ముట్టండి, ఎవరికైనా బాధలు ఉంటే విడిపించండి. అంతేకాక మందిరాలు ఆగిపోయిన వారు, స్థలాలు ఆగిపోయిన సేవకులకు సహాయం చేయండి. అయ్యా, ఈరోజు ఎవరిది కోర్టు కేసు ఉందో విడుదల, ఎవరికి అక్రమంగా వారి భూమి పట్టుకున్నారు విడుదల, వారికి అప్పుల భారం ఉందో విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడినట్లు సహాయం చేయండి. అందరి బంధకములు తొలగిపోయి నేను యవ్వన బిడ్డలు వారు బాగుపడాలి, అనేకులు రక్షణ పొందాలి, త్రాగుడి వ్యసనాల నుంచి విడుదల పొందాలి, ఏ రోగమున్న విడిచిపెట్టి వెళ్ళిపోయి బాగుపడాలి. ఈ విధమైన గొప్ప కార్యాలు చేయండి నాయన. కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప ఆవరించి విజయధ్వని, సంతోషధ్వని మాకును అందరికీ మీరు వినిపింపజేసి ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంతా జయముని, ఉత్సాహాన్ని వారికి దయచేయండి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారికి కూడా ఉత్సాహము, జయం మీరు అనుగ్రహించి తోడై ఉండమని ఇప్పుడే ప్రతి ఒక్కరి బంధకములు తొలగిపోవును గాకని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుణ్ణి స్తుతించండి. ముఖ్యంగా మీరు ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త ఉజ్జీవ సభ జరుగుతుంది. బెల్లంపల్లి వచ్చి ఉండి ఆదివారం 2 ఆరాధనలు చూసుకొని వెళ్ళొచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారు ఎవరైనా ఎక్కడి నుంచైనా కల్వరి ప్రామిస్ అండ్ హైత్ నగర్ దగ్గర మీరు ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. పాలు పొంది అక్కడ ఉండి వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. మరీ ముఖ్యంగా క్రిస్మస్ సర్వీస్ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధన
బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఆరాధన ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చినా మీరు ఇక్కడ ఉండొచ్చు, క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందొచ్చు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ ఆ ప్రాంతంలో హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం క్రిస్మస్ ఆరాధన 8 నుంచి 10 ఉంటుంది. అద్భుతంగా దేవుడు బలంగా నడిపించబోతున్నాడు. కాబట్టి పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.